బైబిల్లో నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చును అని భక్తుడు రాస్తున్నాడు. మరి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన సన్నిధికి అవసరత వచ్చినప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటున్నాడని, మీ సమస్యను తొలగిస్తాడని వస్తున్నారా? అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనలో చాలామంది కష్టంలో దేవుని సన్నిధికి వస్తాం, కానీ ఒక్కొక్కసారి మన కష్టం తీర్చగలిగే దేవుణ్ణి మనం మొరవిన్నాడు అని విశ్వసించం. అవును, చాలామంది ప్రార్థిస్తారే కానీ ఆ ప్రార్థన దేవుడు విన్నాడని, దానికి జవాబిస్తాడని నమ్మకం ఉంచరు. అయితే ఈరోజు ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయం 43 నుంచి 48 వరకు గల 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ యొక్క వృత్తాంతం చూడండి. ఈమె 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడింది. ఎన్నో వైద్యులను సంప్రదించింది, కానీ ఫలితం రాకపోగా జీవితం ఇంకా దుర్భరమైంది. అయితే ఒక్కరోజు ఈమె యేసయ్యను గూర్చి విన్నది. విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చింది. ప్రభువా, నన్ను రక్షించు అని ప్రార్థన నోటితో అయితే చేయలేదు, కానీ హృదయంలో మాత్రం తప్పక నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు అని నమ్మి కేవలం ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టింది. చూడండి, అవసరంతో ప్రభువు సన్నిధికి వచ్చిన ఆమె అక్కర దేవుడు తీర్చలేదా? ఆమె విశ్వాసం ఆయనలో ప్రభావాన్ని చొరగనలేదా? అవును, మన విశ్వాసం మనకు ప్రభు యొక్క ప్రభావాన్ని రుచి చూపించేదిగా ఉండాలి. మరి ఇక నుండైనా ప్రభు పాదాల వద్దకు వెళ్ళే మనం మన దేవుడు ప్రార్థన వినేవాడని, ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడని విశ్వసించి విశ్వాసం ద్వారా దేవుని అద్భుతాలను మన జీవితంలో పొందుకుందామా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.